ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు న్యూమరాలజీ పరంగా 2024 ఏదైతే ఉందో ఈ 2024 ఆస్ట్రోన్యూమరాలజీ కాబట్టి ఈ 2024 సంవత్సరంలో ఏ తేదీలో పుట్టినవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. అయితే ఇక్కడ రెండు విభాగాలుగా ఇది దిగబడుతుంది. ఎట్లాగా బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అంటారు. బర్త్ నెంబర్ అంటే మీరు పుట్టినటువంటి డేట్, అంటే ఉదాహరణకి 1వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్, లేదా 2వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే ఉదాహరణకి 1/1/2020లో పుట్టారనుకున్నాం, అంటే 1 + 1 2 2 + 2020, మళ్ళీ అక్కడ ఒక రెండులు ఉన్నాయి, అంటే ఏమిటి, మొత్తం మీ డెస్టినీ నెంబర్ వచ్చేసి 6 అవుతుంది. అదే కనుక 2021లో పుట్టారనుకోండి, మీ డెస్టినీ నెంబర్ 7 అవుతుంది, ఎందుకంటే 1 + 1 + 2021 కాబట్టి. అదే 2022లో పుట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీ డెస్టినీ నెంబరు 8 అవుతుంది. అట్లా ఏంటంటే మీ డెస్టినీ నెంబర్ అంటే మీ డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే వచ్చేది డెస్టినీ నెంబరు, మీ బర్త్ నెంబర్ అంటే ఇది. అయితే ఇందులో మీరు ఒకవేళ బర్త్ నెంబర్ పలానా దాంట్లో పుట్టారు అని అనుకుంటే అది మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రెడిక్షన్స్ 30 ఏళ్ళ లోపల తీసుకోండి. మీ ఏజ్ 30 సంవత్సరాల లోపల ఉంటే దానిలో తీసుకోండి. ఒకవేళ మీ డెస్టినీ నెంబర్ కనుక, మీ డెస్టినీ నెంబర్ మీద నేను చెప్పే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా 30 ఏళ్ళ తర్వాత తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. అంటే 2 పార్ట్స్ అవుతాయి, 30 ఆఫ్టర్ 30. ఈ రకంగా నేను మీకు 2024 సంవత్సరంలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాల్లో కలిసి వస్తుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయం నేను మీకు ఇప్పుడు చెప్తాను. 7వ తేదీ అంటేనే ఆధ్యాత్మికము కంప్లీట్, అంటే ఒక నాలెడ్జ్ దిశల వారీగా చూసుకుంటే ఒక నాలెడ్జ్ ఇంకా ఇంతకంటే ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఇంకా ఉండదు అనుకునేటువంటి స్టేజ్ 7 నెంబర్. ఇంకోటి ఏంటంటే 7 నెంబర్ కొన్ని గొప్పతనం ఏంటంటే, మీకు గనక కేతుగ్రహం బాగున్నాడు మీ జాతకంలో అంటే టాప్ రేంజ్లో తీసుకెళ్తుంది 7 నెంబర్. ఆ 7 నెంబర్కి 2 వైపుల కత్తి, అంటే 2 వైపు పదును ఉన్నటువంటి కత్తి లాంటిది అది. అది ఎలా అంటే ఒక వ్యక్తి వైరాగ్యము, విరక్తి, ఆధ్యాత్మికము, నాకేమీ వద్దనేటువంటి తత్వం కూడా 7 నెంబరే. ది హయ్యెస్ట్ రేంజ్లో జ్ఞానం ఉండేది కూడా 7 నెంబర్. అయితే ఈ 7 నెంబర్ ఈ ఇయర్ ఎట్లా ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, అంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 7, 16, 25 ఈ 3 కూడా 7 నెంబర్కే వస్తాయి. 7 ఈజ్ ఆల్వేజ్ నేను ఒక రేంజ్లోకి వెళ్ళాలి, నేను ఇదిగా ఉండాలనే తత్వం ఇస్తే, ఇక్కడ 16 నెంబర్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆధ్యాత్మికతతో పాటు కొంత నేమ్ని, కొంత లగ్జరీని కూడా కలిగిస్తుంది. 25 దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆధ్యాత్మికము రూపంలో వీళ్ళు మార్కెట్లో బాగా ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతారు, లేదా సాఫ్ట్వేర్ రూపంలో. 7 నెంబర్ అండ్ 4 నెంబర్ ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్ కారకులు అవుతారు. సాఫ్ట్వేర్ టెక్నికల్ రిలేటెడ్ చిత్ర విచిత్రంగా ఉండేవి మ్యాజికల్ నెంబర్ అంటారు 7 నెంబర్ని. అంటే ఒక డిఫరెంట్ కోణంలో ఆలోచించి టక్కని చేస్తారు. 7 నెంబర్ ఒకవేళ మీకు బర్త్ నెంబర్ అయితే, అంటే 7లో పుట్టాము, లేదా 16 నెంబర్లో పుట్టాము, 16వ తేదీ పుట్టాము, లేదా 25వ తేదీ పుట్టాము అనుకుంటే 30 ఇయర్స్ లోపల జరిగే విషయాలను చెప్తుంది. అదేవిధంగా డెస్టినీ నెంబర్ కనుక 7 అయితే ఆఫ్టర్ 30 చూసుకోండి. 30 కంప్లీట్ అయిపోయి 31 నుంచి తీసుకోండి. అయితే మరి ఈ 2024 ఈ 7 నెంబర్కి ఎలా తోడ్పడుతుంది? స్పిరిచువల్ లైన్స్లోకి వెళ్ళడానికి అద్భుతంగా ఉంటుంది 7 నెంబర్కి. అదేవిధంగా సాఫ్ట్వేర్లో కొత్తగా ఏదైనా కనిపెట్టడానికి అద్భుతంగా ఉంటుంది. ఈ రెండిటికి ఇంకా తిరుగులేదు. మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? 7 నెంబర్కి ఈ 8 నెంబర్ కనుక ఇయర్ నెంబర్ అయినప్పుడు 100% జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో 99% ఆఫ్ పీపుల్కి మార్పు అనేటువంటిది వస్తుంది. ఎందుకు 99%, 1% ఎందుకు అంటే, ఒక్కొక్కసారి ఈ సంవత్సరం కొంతమందికి నెంబర్ 7లో పుట్టినప్పటికీ కూడా మీ యొక్క మహాదశలు కానీ గోచారం కానీ అద్భుతంగా ధనయోగాన్ని కానీ లేకపోతే ఉద్యోగ యోగాన్ని కానీ ఇచ్చేటప్పుడు ఆ 1% ఆఫ్ పీపుల్ ఆగిపోతుంది. బట్ 99% ఆఫ్ పీపుల్కి జాబ్ చేంజ్ అనేటువంటిది ఇస్తుంది. అందుకని ముందు నుంచే మనం ఎందుకు చెప్పుకుంటాం ఈ ప్రొడిక్షన్స్ ఇవన్నీ అంటే, ముందు నుంచే మనం ఒక ప్లానింగ్లో ఉంటాం. ఓకే, ఇక్కడ ఏదైనా మార్పు చెందే అవకాశం ఉంది కాబట్టి మనం ఇంకోటి చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క విషయంలో మీకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది జాబ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే నామం శనివారాలు ప్రత్యేకంగా నాగప్రతిష్ఠ చేసినటువంటి వాటి కిందని మీరు
ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వాటి మీద వాటర్ వేయడము. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే సర్పారాధన, యమ ఆరాధన చేయడము ఈ సంవత్సరం అంతా కూడా. అదేవిధంగా పితృదేవత ఆరాధన కనుక చేసినట్లయితే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇక్కడ ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా 7 నెంబర్లో పుట్టారు అంటే వీళ్ళకి స్వేచ్ఛ ఎక్కువగా కావాలి. ఒక దగ్గర ఇరుక్కొని ఒక దగ్గర చేసే ఇది ఇష్టం ఉండదు. ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఇన్ని రోజులు జాబులు చేసాం, ఇక్కడ నుంచి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాననే దీంట్లోకి తీసుకెళ్తుంది ఈ 2024 7 నెంబర్ వాళ్ళకి. అయితే ఇక్కడ మనం ఒక బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం వేరు, ఆ బిజినెస్ మనకు ఎంతవరకు యోగిస్తుందని తెలుసుకోవడం వేరు, అసలు బిజినెస్ యోగం ఎంతవరకు ఉంది లేదని తెలుసుకోవడం వేరు. బిజినెస్ యోగం ఉందా, ఒక అడుగు ముందుకు వేయచ్చు. ఆ బిజినెస్లో కూడా మనకు పనికొచ్చేటువంటి బిజినెస్ అంటే మనకు కలిసి వచ్చే బిజినెస్లోకి వెళ్తున్నామా, ఇంకొక అడుగు వేయచ్చు. ఈ కలిసి వచ్చే బిజినెస్ యోగం ఉంది, బిజినెస్ కలిసి వచ్చే బిజినెస్ ఉంది, ఈ ఇయర్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీ జన్మజాతకంలో చూసుకుంటే ఇంకో అడుగు ముందుకు వేయచ్చు, సక్సెస్ అవుతారు. అలా కాకుండా ఈ పారామీటర్స్ చూసుకోకుండా ఈ సంవత్సరం తెలియకుండా కొంతమంది గబుక్కని ఏదో బిజినెస్ చేసేద్దామని ఎంటర్ అయిపోయి దాని తర్వాత అయ్యో నేను ఎందుకు ఎంటర్ అయ్యాను ఈ బిజినెస్లో కానీ బాధపడడం లాంటివి వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ బిజినెస్ దీంట్లో పర్టికులర్గా ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్స్ రావాలి అంటే గణపతి మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఇందులో పర్టికులర్గా ఈ బిజినెస్లో ఈ సంవత్సరం మంగళవారాలు, శనివారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకండి బిజినెస్ పరంగా పర్టికులర్గా. బట్ మీరు ఈ ఆధ్యాత్మికమైన చింతనకు కానీ, ఒక ఉపాసనలు చేయడానికి కానీ, లేకపోతే ఒక దేవీ దేవత సంబంధించిన మంత్ర సాధన తీసుకొని చేయడానికి కానీ మంచిదే. మళ్ళీ శనివారం, మంగళవారాలు ఒక ఎనర్జీ, ఒక నెంబర్ యొక్క ఎనర్జీ అన్నిటికీ చెడ్డది, అన్నిటికీ మంచిది అనేది ఉండదు. దేనికి అది సపోర్ట్ చేస్తుంది, దేనికి అది అపోజ్ చేస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫైనల్గా మీరు ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది.